వసంత నవరాత్రులు అంటే మనము విశేషమైనది భారతదేశం. ఈ భారతదేశానికి వేదభూమి, యోగభూమి, భోగభూమి అనేకము ఇలాంటి పేర్లున్నాయి. అందున భగవంతుడు కాలపురుషుడు. పూర్వీకులు యుగ యుగాల క్రితం సృష్టి ప్రారంభమైన తర్వాత కాలాన్ని ఏర్పరిచారు. ఆ ఏర్పరచటంలో రోజుకు 24 గంటలు, 7 రోజులు గడిస్తే ఒక వారం, 15 రోజులకు పక్షం, కృష్ణపక్షం, శుక్లపక్షం నెల, 12 నెలలకు సంవత్సరం. అప్పుడు 60 సంవత్సరాలతో కూడుకొని ఉంటుంది కాలగమనం భారతదేశం. ఆ సంవత్సరంలో 6 ఋతువులు 3 కాలాలు. 6 ఋతువులు 3 కాలాలు. 6 ఋతువుల్లో మొదటి ఋతువు వసంత ఋతువు. వసంత మాసం అంటే పుష్పితమై చక్కగా పిందెలతో చిగుళ్లతో కాలము వసంత కోయిలతో కూడుకొని వైభవంగా ఉండేది వసంత ఋతువు. అప్పుడే చైత్రమాసం అంటే చిత్తా నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే, ఏ పూర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉంటే ఆ నెల ఆ పేరుతో ఉంటుంది. మొదటి నెల చిత్తా నక్షత్రంతో పూర్ణిమ ఉంటుంది కనుక దాన్ని చైత్రమాసం అన్నారు. వసంత ఋతువు 2 నెలలు చైత్ర వైశాఖం కలిసి వసంత ఋతువు. వైశాఖంలో అక్షయ తృతీయ, చైత్రమాసంలో ఉగాది. ఆ ఉగాదికే వైభవంగా వసంత ఋతువు అని పేరు. ఆ వసంత ఋతువు ఏదైతే ఉందో ఆ కారణంతో మనకు ఈ 6 నెలలకు ఉత్తరాయణము దక్షిణాయనం కాలంలో, ఉత్తరాయణం పూర్వంలో చైత్రమాసంలో వచ్చే వసంత ఋతువులోనే వసంత నవరాత్రులు అంటాం. అంటే ప్రారంభం చైత్రమ ఉగాది నుండి మొదలుకొని శ్రీరామనవమి వరకు జరిగేవి వసంత నవరాత్రులు, దానికి పేరు. అప్పుడు పూర్తి రామాయణాన్ని పారాయణం చేసి దేశక్షేమం కోసం ప్రార్థించుట అన్ని దేవాలయాలలో జరుగుతాయి. కొన్ని దేవాలయాలలో జరగకపోవచ్చు కాక రామో విగ్రహవాన్ ధర్మ, ఆ ధర్మ పురుషుడైనటువంటి భగవంతుడి యొక్క చరిత్ర ఎక్కడైతే మనకు వాల్మీకి అందించాడో ఆ చరిత్రతో కూడుకున్నది వసంత నవరాత్రుల ఆరాధనలు. శ్రీరామ నవమితో పట్టాభిషేక సర్గతో పారాయణంతో అది సుసంపన్నమవుతుంది. ఇక అక్కడి నుంచి కాలపురుషుడు గొప్పది, అందుచేత వాటిని వసంత నవరాత్రులు అంటారు. ఆ తర్వాత 6 నెలలకు వచ్చేది శరత నవరాత్రులు. ఇక్కడనేమో పురుష ఆరాధన. వసంత నవరాత్రులేమో భగవత ఆరాధన. ఆ శరత నవరాత్రులలో దసరాకు ముందు 9 రోజులు దుర్గా నవరాత్రులు, అమ్మవారి యొక్క పూజలు జరుగుతూ ఉంటాయి. అంతటా దుర్గాదేవిని ఆరాధించబడుతుంది. 2 రకాలైన నవరాత్రులు మనకు శాస్త్రం. కానీ 3వది కూడా వచ్చింది ఈ మధ్యకాలంలో, గణపతి నవరాత్రులు. చతుర్థితో కూడుకున్నది, వినాయక చతుర్థితో కూడుకున్నటువంటి నవరాత్రులు. ఇవన్నీ మనం ఏర్పరచుకున్న పూర్వీకులు మనకు అందించినటువంటి గొప్పవి. కాకుంటే ఉత్తరాయణ దక్షిణాయనంలో రెండిట్లో ముఖ్యమైనవి వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు. మధ్యలో విఘ్నేశ్వరుని ఆరాధనతో కూడుకునేవి వినాయక నవరాత్రులు. ఇవి మనకు పెద్దలు అందించారు. భగవత్ ఆరాధనతో దీక్షతో కూడుకొని ఆరాధించుటయే ఫలితం. ఏ ఫలితం వచ్చినా అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలి కనుక వసంత నవరాత్రులు. తక్షశిల మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.